హైదరాబాద్లో డిఎస్సి అభ్యర్థులు రోడ్డెక్కారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్లో అర్హులైన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవాలని డిమాండ్ చేస్తున్నారు. నాగర్ కర్నూల్, సిద్దిపేట, వరంగల్, నల్గొండ సహా 16 జిల్లాల్లోని అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఇటీవల స్పెషల్ డిఎస్సి రాసినటువంటి ఇటు డిఎస్సి అభ్యర్థులంతా కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఇప్పటికే పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తమ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయట్లేదు. సాధారణ డిఎస్సి ఏవైతే ఉన్నారో స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఇక అంతేకాకుండా ఎస్జిటి పోస్టులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. కానీ తమకు కోర్టు స్టే ఆర్డర్ ఉండటంతో పూర్తిగా దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా చొరవ చూపాలి. తమకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయట్లేదు. దాదాపు 15 నుంచి 20 జిల్లాల మధ్యలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా జిల్లాల నుంచి స్పెషల్ డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నాము. వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది, కానీ మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావట్లేదు. పూర్తిగా దీని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాలని కూడా కొంతమంది మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ఏం డిమాండ్ చేస్తున్నారు? సార్, మాకు ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి 1st నుంచి 5th వరకు 1:3 వెరిఫికేషన్ అయింది కదా సార్. సో మా స్పెషల్ డిఎస్సికి సంబంధించి ర్యాంక్ వైజ్ అందరికి ఇచ్చారు సార్. కానీ 1:3 లిస్టు డిఎస్సి వాళ్ళకు డిఎస్సి ఆఫీస్ నుంచి పంపించలేరంట. మాకు అక్కడ ఏ డిఈఓని అడిగినా ఎవరిని అడిగినా కానీ కోర్టు కేసు ఉందమ్మా, మీ లిస్టు పంపిస్తేనే కదా మేము ఏవైనా వెరిఫికేషన్ చేసేది అని మొత్తం జాప్యం చేస్తున్నారు సార్. ఇప్పుడు 9th సార్ అందరికీ అలాట్మెంట్ లెటర్ ఇస్తున్నాం. మరి మా పరిస్థితి ఏందో మాకు అర్థం అవ్వట్లేదు సార్. మరి కొంతమంది కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం ఏంది? మీ డిమాండ్ ఏంటి? 9వ తారీఖు ఆల్రెడీ కొంతమంది ఉద్యోగ నియామక పత్రాలు కూడా అందజేస్తాము. మేము ఆల్రెడీ వెరిఫికేషన్ కూడా కాలని చెప్తున్నారు. మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఇప్పుడు కోర్టు 1:3 వెరిఫికేషన్ చేయట్లేదు సార్. మాకు ఎంతసేపు ఉన్నా మాకు ఎవరు ఇప్పుడు 13-15 జిల్లాల్లో వెరిఫికేషన్ ఆపకుండా చేసేసారు. మా అందరికి కూడా స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, స్పెషల్ ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ చేసి మా అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇంత ముందుకు 98లో పడ్డది సార్ డిఎస్సి. ఆ తర్వాత 26 years తర్వాత ఇప్పుడు పడ్డది. సో మేము అందరం చాలా సంతోషపడ్డాం సార్. అప్పుడు జాబు ఎప్పుడు రాలే కదా, ఇప్పుడు కొడదామని కష్టపడి చదివిన వాళ్ళందరూ రోడ్డు మీద తిరుగుతున్నారు సార్. మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు సార్. సో మేమేమంటున్నాం అంటే 160 లిస్ట్ ఇస్తే జాబ్ ఎప్పుడైనా తర్వాత చూద్దాం, ఫస్ట్ లిస్ట్ రిజల్ట్ చేస్తే మేము అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము నెల 9వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినటువంటి వాళ్ళకు పూర్తిగా నియామక పత్రాలు అందజేస్తున్నారు. ఒకవేళ కనుక మీకు నియామక పత్రాలు ఇవ్వకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ మాకు నియామక పత్రాలు అందించకపోతే మేము సీఎం గారిని కలిసి మా బాధని తెలియజేస్తాం. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి సీఎం గారే కాబట్టి ఈ విషయంలో స్పెషల్గా సీఎం గారు కేర్ తీసుకొని మా సమస్యను పరిష్కరించవలసిందిగా మేము స్పెషల్ ఎడ్యుకేషన్ బాధ్యులందరి నుంచి మేము కోరుకుంటున్నాం. రైట్, ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు పోలీసులకు సంబంధించి ఇటు బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. చాలామంది కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా డిఎస్సి స్పెషల్ డిఎస్సి రాసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉన్నటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి తమకు కూడా ఈ నెల 9వ తేదీన ఏ విధంగానైతే ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించి ఉపాధ్యాయ టీచర్లకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నారో తమకు కూడా ఇవ్వాలంటూ కూడా వీళ్ళంతా కూడా కోరబోతా ఉన్నారు. ప్రధానంగా సీఎం కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఇటు ఉన్నటువంటి అధికారులు ఎవరైతారో తమ సమస్యను కూడా పరిష్కరించాలని కూడా వీరు కోరుతా ఉన్నారు. కెమెరా మహేష్తో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.